ఆ చెప్పులు ఎక్కడికమ్మా? చెప్పుల కౌంటర్ లో పెట్టేసి రావడానికి రా. ఎందుకే డబ్బులు వేస్ట్ ఎలాగేది? ఇక ఈ చెప్పులోనియా ఇలా తిరిగేసి పెట్టేసావు అనుకో ఎవరో పట్టేకెళ్ళరు పదా. చూడు మన చెప్పులు అక్కడ ఉంటే అక్కడికి పోవు. అమ్మ మాయే కుటియాలా అయిపోయింది నా పని. అమ్మ గట్టి కొడిసావమ్మా. అప్పటికే కౌంటర్ లో పెడదామని చెప్పాను, నువ్వు విన్నావా? నీకు ఇలాగా తెగల. సర్లే పోతే పోనీ, కాల్చని పోయింది అనుకోవచ్చు పదా. చిన్నప్పుడు ఈ రిమోట్ కార్ కోసం యుద్ధాలు చేసేవారు బ్రో. మా ఇంట్లో ఎంత అడిగినా కొనేవాళ్ళు కాదన్నా. అప్పుడు డబ్బులు ఇచ్చేవారు కాదు. బట్ ఫైనల్లీ ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది నాకు. ఎంతన్నా కారు? 2000. పెరించాలే మనకి. బాబు కేజీకి వచ్చారు ఎంత? అమ్మ రా అమ్మ వెళ్ళిపోవచ్చు, లేట్ అవుతుంది. అమ్మా దా లేట్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు. పిలిస్తే తోహేస్తావా? ఇప్పుడు ఎందుకు పలక నేను చూస్తాను బ్రో సరళగేది చదువుకి ఇవ్వమన్నారు బాడుక. ఎంత దోలండి బ్రో నీకు. హలో మాయా, మన జంక్షన్ లో రికార్డింగ్ డాన్స్ అవుతుంది, త్వరగా రారే. అవునా? మన కుర్రాళ్ళందరూ స్టేజ్ ముందు ఉన్నారు, త్వరగా రాయే. వచ్చేతాను. ఎక్కడికి? ఏం లేదమ్మా, గుడి దగ్గర సేవ చేసి వాళ్ళు లేరంట. మా ఫ్రెండ్స్ అందరు సేవ చేస్తాను, అక్కడ నేను సేవ చేయడానికి వెళ్తాను. దేవుడి సేవ అని చెప్పి చేసి పనిదా అయిపోయి నా కొడుకు.